అండ్ దేశవ్యాప్తంగా చాలామంది నాయకులు ఎంపీలుగా ఎంపికై ఆ తర్వాత సీఎంలుగా అయ్యారు సార్. ఉదాహరణకు యోగి ఆదిత్యనాథ్, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు. కాబట్టి జనసేన నాయకులు కొంతమంది దీన్ని ఎలా సమర్థించుకుంటున్నారంటే ముందు ఎంపీ అవుతారు, తర్వాత ఫ్యూచర్లో సీఎం అవుతారు అని చెప్పి సమర్థించుకుంటున్నారు. రాష్ట్రంలో 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎంపీ కాదు. సో అంటే ఆ ఉదాహరణ రేవంత్ రెడ్డి ఎంపీ అయి సీఎం అయ్యాడు, రాజశేఖర్ రెడ్డి కూడా ఎంపీ అయి సీఎం అయ్యాడు. సో ఇలాంటి ఉదాహరణ అరవింద్ కేజ్రీవాల్, ఇప్పుడు మనం మొత్తం సీఎంలు తీసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ సీఎంలు అయిపోయింది కదా, మీకు బీహార్ సీఎం నితీష్ కుమార్ నాకు గుర్తు ఎంపీ అయినట్టే, తేజస్వి యాదవ్ అయితే ఎంపీ కాలే, మరి లాలూ ప్రసాద్ యాదవ్ ఎంపీ అయ్యాడు. మీకు ఇట్లా అరవింద్ కేజ్రీవాల్ ఎంపీ కాలే నాకు గుర్తున్నంత వరకు. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు, అలా ఉండొచ్చు, ఇప్పుడు ఇలా ఉండొచ్చు. ఎంపీలు అయ్యిగా మమతా బెనర్జీ ఎంపీ అయి సీఎం అయ్యారు. అందువల్ల ఎంపీ అయి సీఎం అంటే అయిన వాళ్ళు లేరని అంటలేను, చాలామంది ఉన్నారు. అఖిలేష్ యాదవ్ కూడా ఎంపీ అయి సీఎం అయ్యాడు. సో ఇట్ మే బీ మోర్ స్టాలిన్ ఇట్లా మోర్ కొరిలేషన్. ఇది ఇప్పుడు అందరి పేర్లు వాళ్ళు ఎంపీలు అయ్యారా లేదా లెక్కలు తీయలేదు, కానీ దేర్ ఈజ్ నో కంపల్సరీ కొరిలేషన్. ఎంపీ అయితే సీఎం అవుతారు, సీఎం కావడానికి ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కాదు. సో సీఎం అవడానికి ఎమ్మెల్యే అయితే సీఎం అవుతుంది తప్ప ఎంపీ అయి సీఎం కూడా ఏంటి, కొత్త లింక్ ఏంటి? అంటే సీఎం కావాలంటే ఎంపీ ద్వారా రావాలా? అలాంటే పార్లమెంట్ సభ్యులు చాలామంది అక్కడే ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల ఎంపీలు సీఎంలు అవడం అనేది సాధారణంగా ఒక పార్టీ ఏమవుతుందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీగా వెళ్ళిపోతూ ఉంటారు, లేదు రాష్ట్రంలో మంత్రిగా అవకాశం లేకపోతే ఎంపీగా వెళ్ళిపోతుంటారు. సాధారణంగా రాష్ట్ర రాజకీయాల్లోనే భూమిక పోషిస్తారు. ఈవెన్ ఎంపీ కావాలన్నా, ఢిల్లీలో పాపులర్గా ఉండాలన్నా నువ్వు రాష్ట్రంలో గెలవగలుగుతావు అనేటువంటి అనే డైమెన్షన్ కీలకమవుతుంది. గెలవకపోతే జనం యాక్సెప్ట్ చేయరు. నాకు సీనియర్ బీజేపీ నాయకుడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఒకరోజు వెంకయ్య నాయుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వసుంధర సింధియా ఆ మీటింగ్ అటెండ్ అయ్యి బయటకు వచ్చాక మన తెలుగు రాష్ట్రాలకు చెందిన మిత్రులు కలిస్తే ఎడువై వచ్చారు అంటే మీ నాయకుడు ఎలా గెలవాలో మాకు చెప్పాడు అని నవ్వుతూ మాట్లాడేదట. అంటే మీనింగ్ ఏంది, మీ నాయకుడు ఎక్కడ గెలవలేదు, ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్యే గెలిచాడు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా గెలవాలి అని మాకు క్లాస్ తీసుకున్నాడో మీ నాయకుడు నవ్వుతూ అన్నదట. సో అంటే ఏ రకంగా ఉంటుందో చూడండి. అంటే అల్టిమేట్గా ఎలక్షన్స్లో గెలవడం, రాష్ట్రంలో గెలవడమే కీలకం. రాష్ట్రంలో గెలిచాకనే జాతీయ స్థాయిలో బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ గెలవగలిగినాకనే ఆయనకు దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఆ రకమైన బలం వచ్చింది కదా. ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యాడు కదా, చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ అయ్యాడు కదా, వీళ్ళెవరు కూడా ఎంపీలు ఏం కాలేదు కదా. అందువల్ల ఆ కండిషన్ ఏమి లేదు, ఎంపీ అయితే సీఎం అవుతాడు, ఎమ్మెల్యే అయితే సీఎం కాడు అని. సో మనం ఏంటంటే సమర్థించుకోవటానికి రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు. అలా అయితే మరి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు. లాస్ట్ టైం కూడా ఎంపీగా చేస్తే అయిపోయింది కదా, 2019లో కూడా 2 సీట్ల నుంచి ఎమ్మెల్యేకి ఎందుకు చేశారు? సో లోకేష్ కూడా చెప్పాలి, నువ్వు సీఎం కావాలంటే ఎమ్మెల్యే లాభం లేదా, నువ్వు ఫస్ట్ ఎంపీగా పోటీ చేయని. సో కేటీఆర్ కూడా సీఎం కాలేదు, ఎంపీగా పోటీ చేసి ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి తర్వాత రేపు సీఎం కావడానికి అవకాశం ఉంటుంది. వెంటనే హరీష్ రావు కూడా ఆయన కూడా సీఎం కావాలి కనుక ఆయన ఎంపీగా పోటీ చేయాలి. ఇది ఎక్కడ తీరియండి.